హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేనైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వీడియో అయితే ఆల్రెడీ అయితే చేశాను. అండ్ మనకు ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఫామ్ అనేది నేను ఆల్రెడీ కూడా అయితే వీడియో చేశాను. ఆ యొక్క 2 వీడియోల లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పాతవారు కొత్తవారు ఏ విధంగా మనం అప్లై చేయాలంటే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో మీరు పాతవారు ఉంటే ఇక్కడైతే మనకు ఎడిట్ ఓటీఆర్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే కరెక్షన్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ 1 సర్వీస్ 02/124 ఆన్లైన్ అప్లికేషన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ గైడ్లైన్స్ అనేది చూసుకోండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 2022లో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో అప్పుడు పే చేసిన వాళ్ళు ఇప్పుడైతే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెష్ కంటెంట్ మాత్రమే ఇక్కడైతే మనం పే చేయాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు టీఎస్పిఎస్సి ఐడి సో ఓటీఆర్ చేసుకున్న తర్వాత మనకు టీఎస్పిఎస్ ఐడి వస్తుంది కదా. ఆ యొక్క ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మన యొక్క మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది వస్తుంది. సో మీరైతే ఈ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్, తర్వాత నేమ్ ఆఫ్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 సర్వీస్, అండ్ తర్వాత స్టార్టింగ్ డేట్, తర్వాత ఎండ్ డేట్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు గైడ్లైన్స్ కూడా ఇక్కడైతే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మనం నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో మనకు డౌన్లోడ్ చేసిన తర్వాతనే మనకు ఆన్లైన్ అప్లై అనేది ముందుకు అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అది నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది పోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్స్ నోటిఫికేషన్ ఉన్నాయి కదా. సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. సో ఇక్కడైతే ఎస్ మాత్రం చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మన యొక్క ఇక్కడ టీఎస్పీసీ ఐడి, తర్వాత ఇక్కడ మన నేమ్, తర్వాత ఫోటో సిగ్నేచర్, తర్వాత ఇక్కడ ఓటీఆర్ సంబంధించిన ట్యామ్ ఎప్పుడు చూసినామో అక్కడ ట్యామ్ డేట్ అనేది వస్తుంది. తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అయి ఉంటుంది. సో మీరైతే ఇప్పుడైతే ఎటువంటి చేంజ్ అనేది చేయొద్దు, ఎందుకంటే మనం అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఆ తర్వాత మనకు స్కూల్ స్టడీ అకాడమిక్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డిసబిలిటీ ఇక్కడ అయితే మనకు పర్సన్ ఉంటే ఇక్కడైతే నో అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఆర్ యూ అన్ ఎంప్లాయ్, సో మీరు ఎంప్లాయ్ ఉంటే ఇక్కడైతే నో అని వస్తుంది. సో మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే వస్తుంది అనమాట, నో అని. ఆ తర్వాత ఇక్కడైతే ఎన్సీసీ సంబంధించిన ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరు పేరు లేదా కాలనీ విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు మండలం అనేది వచ్చేస్తుంది. సో మీ యొక్క మండలం అనేది దీంట్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని మీరైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్టేట్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే తెలంగాణ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా తర్వాత ఇక్కడైతే మనకు మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో మీరైతే ఏ లాంగ్వేజ్లో ప్రైమరీ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, సో ఇంగ్లీష్, తెలుగు లేదా ఇంగ్లీష్, ఉర్దూ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అందరూ అయితే ఇక్కడ ఇంగ్లీష్, ఉర్దూ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత చూస్ లాంగ్వేజ్ టు రైట్ ద మెయిన్ ఎగ్జామ్. సో మీరైతే మెయిన్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటున్నారో, తెలుగు, ఉర్దూ, తర్వాత ఇంగ్లీష్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. హ్యావ్ యూ స్టడీడ్ ఫ్రమ్. సో మీకు ఇక్కడైతే రెగ్యులర్ అనేది ఇచ్చేసండి. సో డిస్టెన్స్ అయితే ఇవ్వకండి. సో మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే బ్యాచిలర్ డిగ్రీ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈక్వల్మెంట్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ సంబంధించిన ఇక్కడైతే మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్. సో మీరైతే ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన డేట్, ఇయర్ పాస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంటాయి కదా. తర్వాత మీ యొక్క పర్సంటేజ్ ఎన్ని వచ్చినాయో సో ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ ఇంకో పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. సో మనకు 2 డిజిట్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత గ్రూప్ సబ్జెక్ట్ మీకు సంబంధించిన ఇక్కడ గ్రూప్ సబ్జెక్ట్ మీకు సంబంధించిన మార్క్స్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మనకు పర్సంటేజ్ ఈ విధంగా స్కోర్ ఉండాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో నేనైతే మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ స్టేట్, సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనం పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు కోడ్ 4 వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ మేనేజర్ ఏమైనా ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇక్కడ ఇంజనీరింగ్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఉంటే మాత్రం కంపల్సరీ అయితే ఆ యొక్క మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కోడ్ ఇక్కడ 8 వచ్చేసి ఇక్కడ మనకు సోషల్ వెల్ఫేర్ సంబంధించింది ఇది. సో ఇక్కడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదైతే కంపల్సరీ ఉంటే మీకు అయితే మీరు అక్కడైతే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే తీసుకోవచ్చు. సో ఉంటే వేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ ఇక్కడ కోడ్ 16 వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే మనకు డిగ్రీ కామర్స్ ఇక్కడ లిటరేచర్ సెకండ్ క్లాస్ సబ్జెక్టు మీకు ఏమైనా ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మీకు తీసుకుంటే ఎక్కడైనా కానీ డిగ్రీలో కానీ సంబంధించింది. సో ఇక్కడ ఉంటే అయితే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఫిజికల్ రిక్వైర్మెంట్ స్పెసిఫైడ్ ఇన్ నోటిఫికేషన్. సో మీకు డిఎస్పి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మీకు ఫిజికల్ స్టాండర్డ్ ఉన్నారా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫిజికల్ రిక్వైర్డ్ అనేది ఇంకోసారి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో నోటిఫికేషన్ ప్రకారం అయితే ఆ తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇచ్చాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. సో వాళ్ళు ఏమైనా ఇక్కడైతే మనకు మెండటరీ అనేది అడగలేదు. సో ఇక్కడైతే ఆల్రెడీ వాళ్ళైతే ఇచ్చారు. డాక్యుమెంట్స్ అప్లోడ్ ఈజ్ ఆప్షనల్ నౌ, మెండటరీ టు ప్రొసీడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. సో ఇక్కడైతే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు పిలిచినప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడైతే ఏమైతే మెండటరీ అని కాదు. సో ఉంటే ఇక్కడ ఎస్ చేసి దానికి సంబంధించిన మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇదైతే మ్యాండటరీ అని కాదు. ఆ తర్వాత క్రిమినల్ ఇక్కడ డిస్పెన్సర్ కేసెస్. సో మీ పైన ఇక్కడైతే ఆర్ యూ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్. సో మీరు ఏమైనా కేసెస్లో మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిబిఆర్టీ సెంటర్. సో మనకు 10 డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో మీకు దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఓఎంఆర్ సెంటర్ కూడా ఇక్కడైతే ఇవ్వాలి. సో మనకు దీంట్లో అయితే 32 డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే మీకు దగ్గర ఉన్న ఓఎంఆర్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ప్రిఫరెన్స్ టు, సో ఇంకోటి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఓఎంఆర్ సంబంధించిన సెంటర్ అనేది దీంట్లో అయితే మీకు సంబంధించిన దగ్గర ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకు సిబిఆర్టీ సెంటర్ ఇక్కడైతే ఇవ్వాలి. సో మనకు 10 డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో మనకు ఓఎంఆర్ సెంటర్ వచ్చేసి మనకు 32 డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. సో మీరైతే జాగ్రత్తగా దీంట్లో అయితే ఫిల్అప్ అనేది చేసేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డిక్లరేషన్. సో ఇక్కడైతే యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్, ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. సో మీ యొక్క డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా దీంట్లో అయితే చూసుకోండి. ఏమైనా ఎడిట్స్ ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చూసుకోండి. సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే, సో ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ అది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి, సో ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 200 రూపీస్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ 2020 మనకు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది కదా, సో అప్పుడు వాళ్ళు ఫీ చెల్లించి ఇక్కడ క్యాన్సిల్ చేశారు కదా, సో వాళ్ళకైతే ఇక్కడైతే మనకు ఫీజు అనేది చూపెట్టదు. సో ఎక్స్పెండ్ అని చూపెడుతుంది ఎన్ని అని. సో వాళ్ళు డైరెక్ట్గా అనేది ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే మనకు 200 ఫీ చెల్లించాలి కాబట్టి ఇక్కడైతే మనకు సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పేమెంట్ పేజీకి అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ మనకు ఓల్డ్ క్యాండిడేట్ వాళ్ళకైతే డైరెక్ట్గా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడైతే వాళ్ళైతే ఆల్రెడీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు బిల్ డిస్క్ వచ్చేసి, సో వాళ్ళకు సంబంధించిన ఇక్కడ నెట్ బ్యాంకింగ్ తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్ డేట్ అనేది ఇచ్చేసేయండి, తర్వాత సివి నెంబర్, తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది అయిపోతుంది. సో వాళ్ళు ఇక్కడైతే నేను అయితే ఇంకా సబ్మిట్ అయితే చేయలేదు. సో మీకైతే డెమో కోసం ఇక్కడైతే చూపెడుతున్నాను. సో ఇక్కడైతే ఫర్ ఎగ్జిటింగ్ ఫ్రెషర్ అప్లై క్యాండిడేట్ ఫీ డీటెయిల్స్. సో ఇక్కడైతే ఇక్కడ మనకు ఆల్రెడీ చేసిన ఎగ్జిటింగ్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడైతే మనకు ఫీజు అనేది ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్గా అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళకైతే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపెడుతుంది, ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ పేమెంట్ అని. సో పేమెంట్ ఇక్కడైతే మనకు ఇప్పుడైతే చూపెట్టినా కదా, సో మీరు ఇక్కడ దీని ద్వారా అయితే మీరైతే ఫీజు అనేది చెల్లించవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎగ్జిటింగ్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉన్న PDF, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ ఇక్కడ
ఫామ్ అనేది పీడిఎఫ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ ద నోటిఫికేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడైతే. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఎగ్జిట్ క్యాండిడేట్ వాళ్ళకైతే వస్తుంది. సో ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ అప్లికేషన్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ ఫర్ నోటిఫికేషన్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క టీఎస్పీఎస్సికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే జాగ్రత్తగానే చేసేయండి. సో ఫ్రెండ్స్, ఏవైనా మీకు మిస్టేక్స్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.